చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లిన సందర్భంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షల విషయంలో పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపొద్దని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజా సేవకులుగా పోలీసులు మారాలని సూచించారు. వీఐపీ సెక్యూరిటీ పేరుతో కాన్వాయ్ వెళ్లే దారిలో గంటల తరబడి వాహనాలు నిలిపే విధానాలకు స్వస్తి పలకాలని చంద్రబాబు నిర్ణయించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి 18వ లోక్సభ ఏర్పాటును ప్రారంభించడానికి కొత్తగా ఎన్నికైన ఎంపీల జాబితాను అందించారు. ఎన్డీఏ కూటమి తరపున మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. టీటీడీ చైర్మన్ గా మెగా బ్రదర్ నాగబాబును నియమించబోతున్నారంటూ వస్తున్న వార్తలపై నాగబాబు స్పందించారు. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. తాను ఏ పదవిని ఆశించడం లేదన్నారు. జనసేనకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ కార్యాలయాన్ని మార్చాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని సీఎం నివాసం పక్కనున్న క్యాంపు ఆఫీసుకు మార్చాలని ఆలోచిస్తున్నారు. సీఎం క్యాంపు ఆఫీసు భవనాన్ని వైసీపీ కేంద్ర కార్యాలయంగా మార్పు చేయాలని సూచించారు. ఈ నెల 10 నుంచి కొత్త భవనంలో పార్టీ కార్యకలాపాలు జరపాలని జగన్ ఆదేశాలిచ్చారు. ఏపీలో కూటమి అసాధారణ విజయంపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభినందనలు తెలిపారు. చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజలు ఒక్కోసారి బయటపడకుండా నిశ్శబ్దంగా విప్లవం చేస్తారన్నారు. ఈ ఎన్నికల్లో అదే జరిగిందన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా రాజకీయ నాయకులు ఉండకపోతే నిశ్శబ్ద విప్లవాలు జరుగుతాయని నిరూపించారన్నారు. ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ రచన బెనర్జీ ఎంపీగా గెలిచారు. పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రచన హుగ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 70,000 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. చిరంజీవితో కలిసి బావగారు బాగున్నారా, ఎస్వి కృష్ణారెడ్డితో కలిసి అభిషేకం మూవీస్లో నటించారు రచన. ఆంధ్రప్రదేశ్, బీహార్కు ప్రత్యేక హోదా కల్పిస్తామన్న హామీని నెరవేర్చుతారా అని ప్రధాని మోదీని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రశ్నించారు. మోదీ 3.0 కాదు, ఇది మోదీ 1/3 ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. తిరుపతిలో ఏపీకి భారీ పెట్టుబడులు వచ్చేలా ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చి 10 ఏళ్లు గడుస్తున్నా అది జరగలేదన్నారు. ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తారా అని నిలదీశారు. నూతనంగా ఎన్నికైన ఎంపీలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదిక కానుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎంపీలు హాజరు కానున్నారు. ఎన్డీఏ ఎంపీల సమావేశంలో నూతన ఎంపీలు తమ నేతగా మోదీని ఎన్నుకుంటూ తీర్మానం చేయడంతో పాటు తీర్మాన ప్రతిని సంకీర్ణ నేతలు రాష్ట్రపతికి అందించనున్నారు. పశ్చిమ బెంగాల్లోని అధికారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. బీజేపీ నుంచి గెలిచిన 3 ఎంపీలు తమతో టచ్లో ఉన్నారన్నారు. అయితే టీఎంసీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇది తప్పుడు ప్రచారమని విమర్శించింది. ఏపీలో వైసీపీ సానుభూతి పరులే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. బీహార్ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగబడిందని మండిపడ్డారు. బీహార్ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తోందన్నారు. టీడీపీ గుండాలు వైసీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారన్నారు. నూజివీడులో పట్టపగలే కత్తులతో దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఎన్డీఏ కూటమితో చేతులు కలిపే ప్రసక్తే లేదని శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిలో తాము చేరబోతున్నామని వస్తున్న వార్తలను ఖండించారు. ఇండియా కూటమిలోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, యూబీటీ, ఎన్సీపీ శరద్ కలిసి ఎన్నికల్లో పోటీ చేసి 30 సీట్లు గెలుచుకున్నారు. కాంగ్రెస్ 13, శివసేన యూబీటీ 9, ఎన్సీపీ శరద్ 8 స్థానాల్లో గెలిచారు.